మనం ఎప్పుడు కూడా పొద్దున్న లేచిన నుంచి నైట్ పడుకునేంత వరకు కూడా రాజకీయ నాయకుల్ని విమర్శిస్తూ ఉంటాం కదా, అరే ఆ నాయకుడు ఇలా ఈ నాయకుడు అలా అని చెప్పేసి. కానీ ఒక్కసారి కనుక డీప్గా ఆలోచిస్తే వీళ్ళల్లో ఒక్కరిని కూడా విమర్శించే స్థాయి మనకి లేదు అని అయితే నేను చెప్తాను. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే జాబ్కి వెళ్ళిన తర్వాత మనం ఏమో ఆలోచిస్తాం, అరే సాటర్డే ఎప్పుడు వచ్చింది, సండే ఎప్పుడు వచ్చిందిరా, ఎప్పుడు రెస్ట్ తీసుకుందాంరా, ప్రెషర్ తట్టుకోలేకపోతున్నాంరా అని చెప్పేసి ఆలోచిస్తాం కదా. కానీ వీళ్ళు పడే ప్రెజర్ కింద మన ప్రెజరు చాలా జుజుబి అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఒక్కసారి ఈ ముగ్గురు నాయకులను చూడండి, చంద్రబాబు నాయుడు గారినైనా, పవన్ కళ్యాణ్ గారినైనా, జగన్మోహన్ రెడ్డి గారినైనా. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. సీఎం అయ్యి మొన్న ఏం చేశారు, వెళ్ళి సింగపూర్ వెళ్ళారు కదా 4 రోజుల పర్యటన. పొద్దున్న ఎప్పుడో 9ంటికి లేచి దాని తర్వాత నైట్ 11 వరకు అక్కడ ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉంటారో వాళ్ళందరినీ కలిసి మరి వాళ్ళతో కొన్ని మీటింగ్లు పెట్టి దాని తర్వాత వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్లు తీసుకొని ఇక్కడికి రమ్మని చెప్పి, సో ఈ విధంగా అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఖాళీగా లేరు, అంటే పని చేస్తూనే ఉన్నారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, అలా 4 రోజులు. సో దాని తర్వాత ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఖాళీకి కూర్చున్నారా అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఖాళీకి లేరు, మళ్ళీ పార్టీ నేతలతో మళ్ళీ టెలికాన్ఫరెన్స్ పెట్టి దాని తర్వాత ఇది ఈరోజు ఈవెంట్ ఒకటి ఉంది, జమ్మలమడుగు వెళ్ళారు. సో ఇది పింఛన్ పంపిణీ అని. సో దాని తర్వాత మళ్ళీ రేపు ఇంకో ఈవెంట్ ఉంది. సో ఇలాగా అంటే ఎక్కడా కూడా వీళ్ళు ఖాళీగా ఉండట్లేదు. సో అంటే ఇది వర్క్ ఎథిక్ అయితే ఇది ఒకటి. దాని తర్వాత వీళ్ళు మెంటల్ టెన్షన్ ఒకసారి చూసారా, అంతకుముందు 2014లో గెలిచిన తర్వాత మళ్ళీ 2019లో 23 సీట్స్ మాత్రమే టీడీపీకి వచ్చినాయి. మరి 23 సీట్స్ అంటే ఏదో ఎప్పటి నుంచో ఉన్న పార్టీ ఇప్పుడు దారుణంగా 23 సీట్స్ అంటే ఆ నాయకుడికి అసలు ఎమోషనల్గా ఎంత డిప్రెస్ అవుతాడో ఒకసారి ఆలోచించండి. అయినా సరే పర్లేదురా, ఇప్పుడు ఒక్కసారి ఓడిపోయాం. సో చాలామంది కూడా అన్నారు, అరే ఇక పార్టీ పోయినట్టేరా, పార్టీ అయిపోయింది, పార్టీ సీను ఇక వైసీపీఏ రాజ్యం వెళ్ళిద్ది అని చెప్పేసి 30 సంవత్సరాల వరకు వైసీపీఏ ఉండిద్ది అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ చూస్తే ఎక్కడా కూడా సహనం కోల్పోకుండా దాని తర్వాత ఎక్కడా కూడా పట్టు వదలకుండా చంద్రబాబు నాయుడు గారు పార్టీని ఇప్పుడు పవర్లోకి తీసుకొచ్చారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఆయన కమిట్మెంట్ ఏ విధంగా ఉందనేది. దాని తర్వాత మరి చంద్రబాబు నాయుడు గురించే మాట్లాడుతున్నాం, మిగతా వాళ్ళ గురించి మాట్లాడమంటే మిగతా వాళ్ళ దగ్గర కూడా వస్తున్నాం విను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఫస్ట్ ఆయన్ని కేసుల్లో మరి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినా సరే ఆయన ఆయన ఆగొచ్చు. అరే ఈ జనాలతో నాకెందుకురా, నేను అసలు ఇవన్నీ పాలిటిక్స్ వదిలేస్తే ఆయనకి బ్రహ్మాండమైన లైఫ్, అసలు ఎవ్వరు కూడా ఏంది ఇప్పుడు ఆయన కనుక పాలిటిక్స్ వదిలేశాడంటే ఆయన మీద ఉన్న కేసులు మొత్తం కూడా కొట్టేసుకోపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఆయనకున్న పవర్ అట్లాంటిది కాబట్టి. సో నేను రాజకీయాల నుంచి వదిలేస్తున్నాను, ఈ జనంతో నాకు వద్దు అనుకుంటే రేపే మొత్తం కూడా మాఫీ అవ్వచ్చు. సో మరి అట్ట కాకుండా ఆయన చూడు, వాళ్ళ నాన్న పేరు ఏదైతే ఉందో ఆ పేరుని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆయనకు కూడా ఒక కొత్త పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మంచి పేరు ఆయన తాపత్రయపడి, అరే నాకు ఏదైనా పర్లేదురా, జైల్లోకి వెళ్ళినా యాడికి వెళ్ళినా పర్లేదురా, జనం కోసం నేను నిలబడాలరా అని చెప్పేసి దాని తర్వాత బయటకు వచ్చి మరి 151 సీట్లతో ఎప్పటి నుంచో ఉన్న టీడీపీ పార్టీని కేవలం 23 సీట్లతో మాత్రమే పరిమితం చేసి ఇటువైపు 151 సీట్లతో గెలిచి మరి ఇంత క్రియేట్ చేయగలిగాడు అంటే ఆయన మొండితనం అనే చెప్పాలి. ఆ పట్టుదల, ఆ మొండితనం, ఈ రెండు ఉంటేనే ఎవడైనా సరే లైఫ్లో సక్సెస్ అయ్యేది. సో మరి అక్కడితో ఆగిపోయాడు అంటే మరి ఇప్పుడు చూడండి 151 నుంచి 11 సీట్లకి వెళ్తే ఏ మనిషి అయినా సరే ఎమోషనల్గా తట్టుకోగలుగుతాడా? ఖచ్చితంగా డిప్రెస్ అవుతారు. అరే నేను ఏం తప్పు చేశాను రా, ప్రతిరోజు అంటే ఆయన ఎటువంటి పథకాలు ఇవన్నీ పక్కన పెట్టండి, ప్రతిరోజు పని చేసే ఉంటాడు. సీఎం అంటే ఊరక ఇంట్లో కూర్చొని పడుకుంటే సరిపోదు కదా, పడుకుంటే రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. సో కాబట్టి ప్రతిరోజు వర్క్ చేసి ఉంటాడు ఆయన. అరే నేను నాకున్న 24 గంటల్లో దాదాపు 18-19 గంటలు నేను పని చేశాను రా, పని చేసినా సరే ఇంక నేను ఎంత పని చేయాలా, అయినా సరే నన్ను వీళ్ళు ఎందుకు ఓడిచ్చారు అని చెప్పేసి ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సో ఆ డిప్రెషన్ కూడా తట్టుకొని ఇప్పుడు 11 సీట్లు మాత్రమే ఉన్నా, మరి ఒక పక్కన వాళ్ళ నాయకుల మీద కేసులు ఉన్నా సరే నిన్న చూడండి కాకన్ గోవర్ధన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆయన పరామర్శించి ములాఖాత్లో, దాని తర్వాత మళ్ళీ ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడ మాట్లాడి, అంటే వీళ్ళు పోరాటం పటిమ. మనం వీళ్ళని విమర్శించడానికి అసలు అర్హులమే కాదనిపిస్తుంది. అసలు మనం అయితే చేయగలుగుతామంటాగా, అరే ఈ నాయకులు అసలు ఈ రాజకీయాలు వద్దు, మాకు ఈ ప్రజలు వద్దు, తొక్కొద్దు, ఎవడో నాకు ఏం చేస్తాడు, ఎవడో మనకి చేసేది లేదు, ఇవన్నీ మనకెందుకురా అని చెప్పేసి ఇంట్లో కూర్చుంటాం, ఇవన్నీ నాకు వద్దురా అని చెప్పి. కానీ వీళ్ళు చూస్తే వీళ్ళు చేసే వర్క్ అయినా సరే, లేదు అంటే వీళ్ళ కమిట్మెంట్లు అయినా సరే, వీళ్ళ మైండ్ ఎంత స్ట్రాంగ్ ఉందో ఒకసారి చూడండి. దాని తర్వాత ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడదాం మనం. పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఆలోచించండి, ఆయన సినిమా ఇండస్ట్రీలో సంవత్సరానికి 2 సినిమాలు తీసుకుంటే సరిపోదా?
ప్రశాంతంగా ఇంట్లో ప్రశాంతంగా పడుకొని పెళ్ళాం పిల్లలతో టూర్లకు వెళ్ళొచ్చు మిగతా వాళ్ళలాగా. కానీ ఆయన అవన్నీ నాకు వద్దనుకొని నాకు రాజకీయాల్లోకి వస్తానని చెప్పేసి, రాజకీయాల్లోకి వస్తే కొంచెం జనానికి మంచి చేయొచ్చు అని చెప్పేసి రాజకీయాల్లోకి వస్తే ఆయన ఏం చేశారు, ఫస్ట్ టైం 2019లో 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడగొట్టారా లేదా? సో మరి దాని తర్వాత ఎవరైనా సరే అంత నేమ్ ఉన్న వ్యక్తి 2 చోట్ల ఓడించారు అంటే ఖచ్చితంగా జనాల మీద విరక్తి వచ్చేసింది. అరే నేనేం తప్పు చేశాను, మంచి చేద్దామనే కదా నేను వచ్చింది, మంచి చేద్దామని వస్తే ఈ జనమేంద్ర నన్ను వద్దని చెప్పేసి ఓడగొట్టారని చెప్పేసి ఖచ్చితంగా జనాలకు యాంటీ అవుతారు నాలాంటి వాళ్ళు అయితే. కానీ దాన్ని కూడా తట్టుకొని మరి మన పార్టీ నేను ఓడిపోయినా పర్లేదు, నెక్స్ట్ టైం అయినా గెలుస్తాను, నా పార్టీని నిలబెట్టుకోవాలి అని చెప్పేసి ఆయన ఒక పట్టుదలతో, ఇది ఒక పక్కన సినిమాలు తీస్తూనే, అది కూడా అంటే 2 వర్కులు చేస్తూ ఉన్నాడు. సో ఒక పక్కన సినిమాలు చేస్తూనే ఆ సినిమాలో వచ్చే డబ్బులే ఈ పార్టీకి పెట్టుకుంటా. సో ఇంత దారుణమైన కష్టం. మరి వీళ్ళని విమర్శించే స్థాయి మనకి ఎక్కడది? మనం వీళ్ళు పడే కష్టంలో మనం కొంచెం అన్నా కష్టం పడుతున్నామా? నాకు తెలిసైతే మనలో ఎవడైనా సరే జైలుకి వెళ్తే, ఒరే బాబు నేను ఇంక ఈ తప్పు ఎప్పుడు చేయనురా బాబు అని చెప్పేసి పోసుకుంటాం మనం. మరి వాటిని కూడా తట్టుకొని అరే జైలుకి వెళ్తే ఏమైద్దిరా, మళ్ళీ తిరిగి వస్తాంరా మళ్ళీ అని చెప్పేసి మైండ్ స్ట్రాంగ్గా పెట్టుకొని వీళ్ళ పార్టీల కోసం చేసే ఆ కష్టం చూస్తూ ఉంటే వీళ్ళకి నిజంగా కాళ్ళకు మొక్కినా సరే తప్పు లేదనిపిస్తుందయ్యా. ఒకసారి గుర్తుపెట్టుకోండి, వీళ్ళు అంత రేంజ్కి ఎందుకు వెళ్ళారు అంటే వీళ్ళ కష్టం అనే చెప్పాలి. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా సరే జనాన్ని తొక్కేద్దాం, లేదంటే జనాలందరిని కూడా నాశనం చేద్దాం అని చెప్పేసి ఏ నాయకుడు చేయడం. ఇప్పుడు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఎక్కువ ఇచ్చారు అది ఇది అని చెప్పి అంటారు. ఆయన స్ట్రాటజీ ఏంది, అరే ఇప్పుడు మనకి ఇప్పుడు అంటే ఉద్యోగాలు రావు, సో కొంచెం డబ్బులు ఇస్తే కొంచెం ఈ రోజుకి కొంచెం ముద్ద తింటారని చెప్పేసి మనకు అమ్మ ఎలాగైతే చూసిద్దో, అమ్మ ఏం చూసిద్ది, నేను ఉన్నంతకాలం వీళ్ళకి అన్నం పెట్టాలని చెప్పి చూస్తూ ఉండేది కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక అమ్మలాగా చూశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచిస్తారు, ఈయనేంది మనకి ఇప్పుడు కొంచెం ఇబ్బంది పడినా పర్లేదు, సో రేపు ఫ్యూచర్ మనకి బాగుండాలని చెప్పేసి ఈయన చూస్తూ ఉంటాడు. అంటే ఇద్దరు తప్పు కాదు, ఇద్దరు కూడా కరెక్టే ఇక్కడ. సో మరి ఎవరిని కూడా మనం వాళ్ళకి ఏ థాట్స్ అయితే ఉన్నాయో దానికి అనుగుణంగా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. సో మరి అటువంటి వాళ్ళు చేసేది ఏదైనా సరే మంచి కోసమే కదా, మన మంచి కోసమే కదా, మనం మంచిగా ఉండాలని చెప్పేసి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఒకళ్ళేమో ఆలోచిస్తారు ఫ్యూచర్ ఆలోచిస్తారు, ఒకళ్ళేమో అరే ఈరోజు ఫస్ట్ అన్నం తింటే చాలరా ముందు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. సో వీటిలో ఏది కూడా తప్పలేదు. సో ఇంత మంచి చేసే వాళ్ళు కూడా మనం విమర్శిస్తూ ఉన్నామంటే ఇంతకంటే దిక్కుమాలిన సిచ్యువేషన్ ఇంకోటి ఉండదనే చెప్పాలి.